మొన్న నాగేశ్వరరావు గారు ఆయన ఎమ్మెల్సీగా చేశారు, ప్రొఫెసర్గా ఉన్నారు, ఒక అనలిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకొని క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆయన మాట్లాడుతుంటే చాలామంది వ్యూవర్స్ కూడా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఆయన అంటే నాన్ కాంట్రవర్షియల్ మంచి అనలిస్ట్ అనుకున్నాం. మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు విషయం ఎత్తడం, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పారని చెప్పి మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఆయన అలా మాట్లాడటం, ఇంక ఎవరో రకరకాల మాట్లాడుతుంటారు, కానీ ఆయన అలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి చెప్పడం, మాట్లాడటం అనేది ఒక అనలిస్ట్ కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు. అసలు మీరేమన్నా కళ్యాణ్ గారు మాట్లాడింది మరి మీరేమన్నా విన్నారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు? మీరు ఎట్లా చెప్తా ఉన్నారు? ఏదో కోర్ కమిటీలో మాట్లాడారంటారు. అసలు ఎక్కడ జరిగింది ఇది? ఏం జరిగింది? అదా ఇంకోటి మాట్లాడతారు ఏమని, చంద్రబాబు గారు ఆయన తాత్కాలికం, జగన్ పర్మనెంట్ అని అమిత్ షా మాట్లాడారని మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీరు మాట్లాడారు కదా, అంటే జగన్ గారు పర్మనెంట్ బీజేపీ తోటి సంబంధాలని ఒక్కసారి జగన్ చేత చెప్పించండి. అది మాకు బీజేపీ మాకు అనుకూలం అని చెప్పి ఒక్క మాట జగన్ చేత చెప్పించండి, మీరు మీ క్రెడిబిలిటీ నిలబడుతుంది. అంటే ఏ రకంగా అంటే ఏదో రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయాలా, ఏదో రకంగా ఇట్లా మాట్లాడి లేని అన్నీ చెప్పి, అంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా చేస్తున్నారు. ఆయనకు కొద్ది జనరల్గా మీకు ఉన్నది చెప్పాను కదా స్టార్టింగే, క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ అనేది పేరుంది. దాన్ని అది వాడుకుంటున్నారు. నేను పర్సనల్గా మీ దగ్గరికి వస్తాను. వైఎస్ఆర్ పార్టీలో నేను చేరిన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను కదా, అప్పటి నుంచి 5 yearsలో నాకు జరిగిన విషయాలు, అప్పటి నుంచి వైసీపీలో జరిగిన విషయాలు మీకు అన్నీ చెప్తాను. మీరు కరెక్ట్గా అనలిస్ట్ చేసి నేను చేసిన తప్పులు కానీ అన్నీ చెప్తాను, టోటల్గా నేను చెప్తాను. అవతల వాళ్ళు మాట్లాడేదానికి ఒక ఛాన్స్ లేకుండా కూడా చెప్తాను. మీరు అనలైజ్ చేసి ఎవరు కరెక్ట్ అని చెప్పండి. మీరు అనలిస్ట్ కదా, అప్పుడు మీరు తప్పు వాళ్ళైతే మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? చెప్పండి, నేను వస్తాను మీ దగ్గరికి. ఒక అనలిస్ట్గా మీరు మంచి పేరుంది, క్రెడిబిలిటీ పోగొట్టుకోదండి. అందులో పవన్ కళ్యాణ్ గారు మీకు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే కమిటీలో మిమ్మల్ని మెంబర్గా వేశారు. ఏది మీ యొక్క మంచితనం గురించి తెలుసుకో ఆయన వేశారు. మీ పిల్లల పెళ్ళికి కూడా ఆయన వచ్చిన్నారు. ఆయన మీ మీద ఎంతో రెస్పెక్ట్ ఉంది. అలాంటి రెస్పెక్ట్ ఉన్న వ్యక్తిని లేని తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కానీ వీళ్ళందరినీ కూడా కలిశారే తప్ప వేరే ఆయన సొంత ప్రయోజనాల కోసం కలలేదు. ఆయన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఉంది మోడీ గారికి. ఆయనకి బాగలేకపోతే ఆ రోజే ఫోన్ చేశారు. ఆయన హైదరాబాద్ వస్తే మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఒక డిప్యూటీ సీఎంని వచ్చి కలిశారు. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే బాగలేదు కలిశారంటే ఎంత క్రెడిబిలిటీ ఉండి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి మరి మోడీ గారి దగ్గర. ఇది కూడా అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అనవసరమైన ఇది చేయదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నోటి ద్వారా మేము బీజేపీకి సపోర్ట్గా ఉంటున్నాం అని చెప్పముందంటే
మీరు మాట్లాడారు కదా, లాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ బీజేపీ అండ్ వైసీపీ అంటున్నారు కదా, ఆయన చేత ఒక మాట మాట్లాడించండి. మళ్ళీ ఏమన్నా మైనారిటీ ఓట్లు కావాలా ఒక పక్క మళ్ళీ బీజేపీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని బీజేపీ తోటి మాట్లాడు. రెండు పక్కన జోడి చేయటం కరెక్ట్ కాదు. అదే అంటారు కదా, రెండు పడవల మీద కాలు పెట్టి కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ ఫెయిర్గా రాజకీయం చేయండి. ఊరికే పర్సనల్గా మాట్లాడటం మంచిది కాదు. ఎవరైనా మాట్లాడతారు, దానివల్ల అందరు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు, క్రెడిబిలిటీ మీకే దెబ్బతింటుంది. అది మంచిది కాదని